వెల్కమ్ టు బిగ్ టీవీ. తెలంగాణ ఉద్యమకారులు టీఆర్ఎస్ తొలి దిశ పార్టీ ఆవిర్భావంలో ఒకరుగా ఉన్న మరోవైపు రచయిత, న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు ప్రకాష్ మనతో ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే గణేష్ గారు. అంటే తెలంగాణ రాజకీయాలే కాదు, ఉమ్మడి రాజకీయాల్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీ ప్రయాణం అనేది కొనసాగింది. మనం ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుందాం. రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినాయి. ప్రధానంగా మార్పు జరిగింది. ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే తెలంగాణ ఆవిర్భావానికి, మరోవైపు తెలంగాణలోన మొదటి పార్టీగా టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్గా ఆవిర్భవించింది వేరే. తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక సంక్షేమ పథకాలు చేసామన్న జగన్ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజలు పూర్తిగా భిన్నంగా మార్పు కోరుకున్నారు. మీ రాజకీయ విశ్లేషణ ప్రకారం ఎలాంటి ఆలోచనలతో ఈ మార్పు జరిగిందంటారు? అంటే ప్రజలు ఒక మార్పును కోరుకుంటున్నారు. ఏంటి ఆ మార్పు అంటే, నాయకులు కేవలం పథకాలు ఇవ్వడమే కాదు, అభివృద్ధి చేయడమే కాదు, నాయకుల్లాగా వ్యవహరించాలి. వాళ్ళ లోపల ఒక భిన్నత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఈ సోషల్ మీడియా ఇంతగా లేకుండేది. తర్వాత రెగ్యులర్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఏదో న్యూస్ టైంలో కొంత న్యూస్ వచ్చేది. కానీ ఇప్పుడు రెగ్యులర్గా లైవ్ అసెంబ్లీ ఇట్లాంటివన్నీ కూడా కేవలం మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కే పరిమితం కాకుండా ప్రతి క్లిప్పింగ్ అసలు యూట్యూబ్లో కొన్ని లక్షల మంది చూస్తున్నారు. అయితే ఈ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రజలు గమనిస్తారు. అవతలి వ్యక్తుల పట్ల వీళ్ళ వ్యవహరించే తీరు కూడా వాళ్ళు చూస్తారు. నాకు అనిపించింది ఏంటంటే, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ, కేసీఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ ప్రవర్తన పూర్తిగా ఆక్షేపణీయంగా ఉంది. అంటే పార్టీ నాయకులే జీర్ణించుకోలేని విధంగా ఉందంటే ప్రజలు, బయట ఉన్న సమాజం ఎట్లా తీసుకుంటుంది? అయితే ఇప్పుడు ప్రజలకు తక్కువ చేశారని మాత్రం చెప్పడానికి లేదు. ఇద్దరు కూడా అక్కడ సంక్షేమ పథకాలు బాగా అమలైనాయి. నేరుగా వాలంటీర్స్ ద్వారా కనెక్ట్ అయ్యాడు ప్రజల్ని. అభివృద్ధి కూడా ఎంతో కొంత ఆయనకు ఉన్న పరిమితులలో చేయగలిగాడు. ఇక్కడ కేసీఆర్ అయితే మనం అసలు అభివృద్ధి మీద చర్చ జరగలేదు ఎలక్షన్స్లో. ఎందుకంటే అభివృద్ధి మీద చర్చ జరిగితే టీఆర్ఎస్ఏ గెలిచే పరిస్థితి ఉండేది. అభివృద్ధి మీద చర్చ జరగలేదు. ఎవరు కూడా అభివృద్ధిని కాదనలేని సత్యం అది. ఒక మేడిగడ్డ విధ్వంసం అనేది కొంచెం కుంగుబాటు అనేది ఏదైతే ఉందో అది కొంచెము వాళ్ళు చెప్పే అవినీతి ఆరోపణలకు ఊతం ఇచ్చింది. అదొక్కటి తప్పితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ మీద పెద్దగా చర్చ జరగలే. కేసీఆర్ ఆయన అహంకారము, అహంభావము, ఎవరిని కలవడు, మంత్రులనే కలవడు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడు, ఇవన్నీ కూడా మ్యాటర్ అయినాయి. ఒకటి పాలకులు గమనించాల్సింది ఏంటి అని అంటే, కేవలం మీరు ఇచ్చే సంక్షేమ పథకాల కోసం, అభివృద్ధి కోసమో ప్రజలు ఓట్లు వేయట్లేదు. అన్ని రకాలుగా శల్య పరీక్ష చేస్తున్నారు. హామీలు ఎట్లాగూ ఉంటాయి, హామీలు డెఫినెట్గా వాటి పాత్ర వాటిది ఉంటుంది. కానీ ఎక్కువ భాగం ఓటర్స్ లాస్ట్ 24 అవర్స్ 48 అవర్స్లోనే ఒక 10 to 15% ఓటర్స్ నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడు గెలుపోవడంలో నిర్ణయించేది ఆ లాస్ట్ అవరే. ఆ లాస్ట్ అవర్లో ఇటువంటివన్నీ ప్రధానమైతాయి. మిగతా అన్నీ ఎప్పుడు ఉండేటివే, ఎవరు ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. కానీ గెలుపోవటంలో తారుమారు చేసేది ఆ లాస్ట్ 24 అవర్సే. ఆ 24 అవర్స్లోనే ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళు నెగిటివ్గా ఓట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ఉద్యమ పార్టీగా ఒక దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న పార్టీ కేవలం 39 సీట్లకు పరిమితమైంది. అంటే పూర్తిగా దీనికి బాధ్యత కేసీఆర్నే చేయాలా, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ బాధ్యత ఎంత ఉంటుంది, మిగతా వాళ్ళ బాధ్యత ఎంత పంచుకోవాలి? కేటీఆర్ సక్సెస్ అయిందని నేను అంటాను. ఎందుకంటే ఆయన ఎక్కువ బాధ్యత అర్బన్లో ఉండే. అర్బన్లో చాలా వరకు రిజల్ట్ వచ్చింది పాజిటివ్గా. అంటే ఒకటి ఐటీ సెక్టార్కి, ఇండస్ట్రియల్ సెక్టార్కి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్, దానివల్ల దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఐటీలో క్రియేట్ అయినాయి. వాళ్ళంతా హైదరాబాద్లోనే ఉంటారు, ఎక్కువ ఐటీ కంపెనీస్ ఇక్కడే ఉన్నాయి. మంచి ఇమేజ్ కూడా ఆయన బిల్డ్ అయింది. చాలా రాష్ట్రాల్లో కేటీఆర్ లాంటి నాయకుడు మాకుంటే బాగుండేది అని అనుకున్నారు. 25,000 ఇండస్ట్రీస్, అంటే ఎక్కువగా మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ వచ్చినా కూడా ఒక 2-3 వేల మంచి ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఒక 15-16 లక్షల మందికి ఇండస్ట్రియల్ రంగంలో ఉపాధి అవకాశాలు దొరికాయి. జినోమ్ వ్యాలీ కావచ్చు, బయాలజికల్ లాంటి ఇట్లాంటి బయోటెక్నాలజీ సంబంధించినవి కావచ్చు. ఏది ఎట్లున్నా కేటీఆర్ పర్ఫార్మెన్స్ అయితే గ్రామాలల్లో కొంత కేటీఆర్ గారి మాట్లాడే ధోరణిని, ఆయన మాట్లాడే మాటల్ని కొద్దిగా ఇష్టపడకపోవచ్చు. కానీ అర్బన్లో మాత్రం ఆయనది పాజిటివ్ రోలు. ఆయన అనుకున్నట్టుగానే రిజల్ట్స్ కూడా ఇక్కడ వచ్చాయి. అంటే రెండు రాజకీయ పార్టీల్లో కూడా ప్రధానంగా మనం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ని తీసుకుంటే ఒక టీఆర్ఎస్గా, మీరు టీఆర్ఎస్ దగ్గర నుంచి మీరు ప్రయాణం చేశారు. అంటే మొదటి దశలో ఉద్యమంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, వాళ్ళతో అనుసరించిన మీరు కావచ్చు, తర్వాత ఇన్నయ్య గారు కావచ్చు,
దేవేంద్ర గౌడ్ వరకు ఇలా అనేక రూపాల్లో ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు? మీలాంటి వాళ్ళు ఎందుకు అంత స్తబ్దతగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే అది కారణం పార్టీ తీసుకున్న నిర్ణయాలా, లేకపోతే మీకు మీరుగా వెనక్కి వెళ్ళిపోయారు? కేసీఆర్ గారు ఒక స్పష్టమైన విభజన రేఖ గీచారు. ఏమనంటే ఉద్యమ కాలంలో కలిసి వచ్చే వాళ్ళను ఉద్యమ కాలంలో కలుపుకున్నారు. ఒకసారి ఉద్యమం ద్వారా ఫలితం వచ్చిన తర్వాత నాది ఫక్త్ రాజకీయ పార్టీ అని ఏ రోజైతే ఆయన ప్రకటించుకొని ఎన్నికలకు పోయాడో ఆయన మైండ్లో ఉద్యమకాలను పక్కకు జరిపేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తనతో అంటిపెట్టుకున్న కొంతమందిని మాత్రం ఆయనే కాపాడుకున్నారు. మిగిలిన వాళ్ళందరినీ కంప్లీట్గా దూరం చేశాడు. దానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఒకటి ముఖ్యమంత్రిగా జెడ్ కేటగిరీ ఉంటుంది, ఎవరు ఆయనను కలవలేరు. ఆయన లోపల నుండి పర్మిషన్ ఇచ్చేదాకా ఎవరు కలవలేరు. ఆయనను కాంటాక్ట్ చేయాలంటే ఏ రకమైన కమ్యూనికేషన్ ఉండదు. ఎవరైనా అక్కడ పార్టీ నాయకులను అడిగితే మాతో కాదని చెప్పేస్తారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూస్తే పూర్తిగా ఘోర వైఫల్యం అనేది బీఆర్ఎస్ పార్టీగా మనకు అనిపిస్తుంది. అంటే ఎక్కడ లోపం జరిగింది? అంటే అసెంబ్లీ తర్వాత కోలుకోలేకపోయారా? దాన్ని జార విడుచుకున్నారా? అంటే ఎప్పుడు సబ్జెక్టివ్ ఫ్యాక్టరీ ఆలోచించవద్దు. యుద్ధానికి పోయినప్పుడు వ్యూహం అనేది సరిగ్గా ఉండాలి. ఈయన ఎవరితో యుద్ధం చేయాలి? ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? అపోజిషను అధికార పక్షం, ప్రో మోడీయా యాంటీ మోడీయా, దాని మీదనే జరుగుతుంది. ఎందుకంటే మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు, 10 ఏళ్ళు ఉన్నాడు, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. మోడీ మూడోసారి రావాలా లేకపోతే రాకూడదా అనే దాని మీద ఎన్నిక జరుగుతుంది. ఓకే, ఆ ఓటును ఉంటావా ఈ ఓటును ఉంటావా? ఏ ఓటును ఉండకపోతే నిన్ను ప్రజలు ఎందుకు చూస్తారు? 2 కూటములలో లేని వాళ్లకు చేదు ఫలితం వచ్చింది. అదొక మన దగ్గరనే రాలే. ఆంధ్రలో జగన్కి వచ్చింది, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వచ్చింది, ఇక్కడ కేసీఆర్కి వచ్చింది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏదో ఒక పక్షం ఉండాలి. యుద్ధం ఇరు వర్గాల మధ్యనే జరుగుతుంది, ముగ్గురు మధ్య జరగదు. నువ్వు ఎటు లేకపోతే కనీసం మాట మాత్రంగానైనా ఎటో ఒక దిక్కు ఉన్నట్టుగానైనా ఒక మెసేజ్ ఇవ్వకపోతే ఇద్దరితో నువ్వు పోరాడలేవు కదా. అంటే ఇద్దరితో పోరాడినట్టు ఎక్కడ మనకి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సంకేతాలు ఎక్కడ కనిపించలేదు. మన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నట్టే ఇంకొక పెద్ద లోపం అది. ఎందుకు అంటే కాంగ్రెస్ అసెంబ్లీ రాజకీయాలలో అధికారంలోకి వచ్చింది, ఈయనను పక్క పెట్టింది. కానీ పార్లమెంట్ ఎన్నికలలో నీ కాంగ్రెస్ ఎందుకు శత్రువు కావాలి? ఓకే, ఇప్పుడు మోడీ కదా, నువ్వు ద్వేషిస్తున్నది మోడీని దించడానికే కదా నువ్వు భారత రాష్ట్ర సమితి పెట్టావు. ఈ 2 పార్టీలు కూడా ప్రజల సమస్యలను అర్థం చేసుకోవట్లేదని చెప్పి 3వ ప్రత్యామ్నాయంగా వస్తానని చెప్పి అన్నావు. 3వ ప్రత్యామ్నాయంగా రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ వచ్చిన మహారాష్ట్రలో కూడా అందరు వెనక్కిపోయారు. ఇంకా భారత రాష్ట్ర సమితికి ఆడ అవకాశమే లేదు. పేరు మాత్రం ఉంది తప్ప నీ జాతీయ పార్టీ కాదు ఆచరణలో. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎవరు కూడా దాన్ని ఇంకా జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తుందని ఎవరు అనుకోనప్పుడు ఏదో ఒక కూటమితో నీది సంబంధం ఉండాలి కదా. ఏ కూటమితో ఉండాలి అంటే తెలంగాణ రాజకీయాలే నీకు శాశ్వతంగా స్థిరస్థాయిగా ఉండేది. నువ్వు తెలంగాణలో రాబోయే రోజుల్లో నువ్వు పై చేయి సాధించాలన్నప్పుడు నువ్వు బీజేపీకి యాంటీగా నువ్వు పోరాడాలి. ఎందుకు అనంటే కాంగ్రెస్ ఎట్లాగూ అధికారంలోకి వచ్చింది, బీజేపీని 2వ స్థానంలోకి రాకుండా నేను ఆపగలిగితేనే నేను 2వ స్థానంలో ఉంటాను. కాబట్టి బీజేపీ నాకు ప్రధాన శత్రువు అనే మాట కేసీఆర్ నోటి నుంచి రావాల్సి ఉండే. అంటే గుర్తించలేకపోయారంటారు? గుర్తించలేదు, ఘోర వైఫల్యం. ఓకే, వాళ్ళు ఎంతసేపు ఏం చేశారు? నేను కూడా అన్నాను మీడియాలో, ఒక 1 మంత్ ముందు చెప్పాను, యుద్ధానికి పోయినప్పుడు వ్యూహం అనేది కరెక్ట్ ఉండాలి, ఎవరి శత్రువు తేల్చుకోవాలి, ఇద్దరితో కొట్లాడే శక్తి మనకు లేదు. కాంగ్రెస్కు 16 వచ్చినా మనకేం నష్టం లేదు, జాతీయ రాజకీయాల్లో మనం చేసేది కూడా ఏం లేదు. కానీ బీజేపీ కనుక 1 సీటు వచ్చినా కూడా వాళ్ళు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళు బలపడడానికి అది ఊతమిస్తుంది. కాబట్టి బీజేపీనే ప్రధాన శత్రువుగా టార్గెట్ చేసి కేసీఆర్ గారు కొట్లాడాలి అని చెప్పాము. కానీ ఆయన ఏం చేశాడు? అసలు ఒక్క మాట కూడా బీజేపీ మీద అనకుండా చాలా తక్కువ. అంటే ఉదాహరణకు 1 డే బిఫోర్ ఆయన తెలంగాణ భవన్లో పెట్టిన ప్రెస్ మీట్లో ఎలక్షన్లకు ముందు గంటసేపు రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ గురించి మాట్లాడి ఒక 5 నిమిషాలు కూడా బీజేపీ గురించి మాట్లాడలేదు. అంటే ఏమనుకోవాలి అంటే కేసీఆర్ లాంటి ఒక రాజకీయ పరిణితి చెందిన ఒక నాయకుడు కేవలం కాంగ్రెస్ని పార్లమెంట్ ఎన్నికల్లో టార్గెట్ చేయడం ద్వారా, బీజేపీని విస్మరించడం ద్వారా బీజేపీకి లబ్ధి జరిగింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఇదేనా రాజకీయ వ్యూహం అనుకోవాలా, లేకపోతే చారిత్రాత్మక తప్పిదం అనుకోవాలా? ఆ చారిత్రాత్మక తప్పిదం. అది మెచ్యూర్డ్ పర్సన్ ఆలోచించి తీసుకున్న డిసిషన్ కానే కాదు.
ఎందుకంటే కాంగ్రెస్కు 16 సీట్లు వచ్చినా కూడా కేసీఆరే సెకండ్ పొజిషన్లో ఉంటాడు కదా. బట్ ఇప్పుడు బీజేపీకి 8 రావడం వల్ల సెకండ్ పొజిషన్లో ఇవాళ బీజేపీ ఉంది. కాబట్టి పోయిన ఓట్ బ్యాంకును మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చుకోవాలి. తను చేసిన తప్పులను ప్రజల ముందు బహిరంగంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది, మీడియా ముందు, లేదా వాళ్ళ ముందన్న ఒప్పుకోవాలి, ఉద్యమకారుల ముందు. మిమ్మల్ని పక్క పెట్టడం అనేది నాది ఒక తప్పిదం. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు తనని నమ్ముకున్న వాళ్ళు ఉద్యమకారులు, వాళ్ళని ఆయన పక్కకు పెట్టాడు. తను నమ్ముకున్న వాళ్ళు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఆయనను పక్కకు పెట్టారు. ఓకే, లాస్ట్కి ఏమవుతుంది? ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఇవాళ ఆ పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు, ఇంకా కవిత విషయానికి వస్తే ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉండే ఒక బిడ్డ ఈ రోజున అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులు అయిన తర్వాత, అంటే ఒక మద్యం పాలసీకి సంబంధించిన దాంట్లో తెలంగాణ ప్రజలు ఒక సెంటిమెంటల్గా ఉండే ప్రజలు వాళ్ళన్నిటిని కూడా చాలా లోతైన అధ్యయనం చేస్తారు. మీరే ఒక చోట చెప్పినట్టు గుర్తు, అంటే మనం వేలెత్తి సూర్యుని చూపిస్తే సూర్యుని చూడరు, వేలు చూస్తారనేది మీరు ఒక కీలకమైన అంశం మీరు ప్రస్తావించారు. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఒకటి, ఆమెను ఇప్పటి వరకు కూడా మనకు కోర్టులో వీళ్ళు దాఖలు చేసిన, ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ కానీ, అంత ఛార్జ్షీట్ కంటే కూడా ఛార్జ్షీట్ ఇంకా చేసినట్లేరు. బట్ వివిధ సందర్భాల్లో వాళ్ళు కోర్టు ముందు బెయిల్ను కౌంటర్ చేయడానికి చెప్పిన విషయాలు కావచ్చు, కోర్టు వాళ్ళని అడిగిన సందర్భంగా ఇచ్చిన జవాబుల్లో కావచ్చు, ఎక్కడ కూడా బలమైన ఆధారాలు ఈరోజు వరకు కూడా కవిత గారి మీద లేవు. లేనంత వరకు వాళ్ళు పెట్టిన ఆరోపణలను నిజమని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను చూస్తున్నది ఏంటంటే, కేజ్రీవాల్ను పక్కకు పెట్టడానికి, అంటే బీజేపీ ఏం చేస్తుందంటే రాబోయే రోజుల్లో కేజ్రీవాలే వాళ్ళకు ఒక థ్రెట్గా కనబడుతున్నాడు. ఆయన ఢిల్లీకి పరిమితం అవుతాడు అనుకుంటే పంజాబ్ పోయాడు, హర్యానా కూడా పోయాడు. ఎంతో కొంత బలాన్ని పెంచుకుంటున్నాడు, పంజాబ్లో అధికారంలోకి వచ్చాడు. సో రాబోయే రోజుల్లో వీళ్ళ సిద్ధాంతం ఏంది? ఒకే పార్టీ, ఈ ఒకే జాతి, ఒకే జెండా, ఒకే రంగు, ఇవన్నీ పెడతారు, ఒకే నాయకుడు అన్నప్పుడు కేజ్రీవాల్ అనేవాడు ఎక్కడో పంటి కింద రాయిలాగా తలుగుతున్నాడు మోడీకి. కేజ్రీవాల్ను కొట్టాలంటే డైరెక్ట్గా కొట్టడానికి ఏది లేదు. మద్యం పాలసీలో మార్పులు తెచ్చినందువల్ల ప్రజలకు నష్టం జరగలేదు, ప్రభుత్వానికి లాభం జరిగింది. అక్కడ ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి, ప్రజలకు ఏం నష్టం జరగలేదు. అక్కడ నష్టపోయింది ఎవరు అంటే స్థానిక వ్యాపారస్తులు, స్థానిక లిక్కర్ వ్యాపారస్తులకే నష్టం జరిగింది. కాబట్టి దాన్నంతా సీరియస్గా తీసుకొని కేసు పెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నారు, పదే 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 అప్రూవర్గా మారమని చెప్పి కవితను టార్చర్ చేస్తున్నారు మానసికంగా. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళ టార్గెట్ కవిత కాదు, వాళ్ళ టార్గెట్ కేసీఆర్. ఎందుకంటే నేంటుంది కేజ్రీవాల్తో పక్కన పెడితే కేసీఆర్ బహిరంగ ప్రకటించిన పరిస్థితి ఉంది. నా జోలికి వస్తే నేను తేల్చుకుంటాననేది ఆయన అనేక బహిరంగ సభలో బీజేపీకి సవాల్ విసిరారు. ఇన్ని రోజులైనా ఎందుకు ఇంత అచేతనంగా ఉండిపోయిన పరిస్థితి ఎందుకు వస్తుంది, ఏ తప్పు లేకపోయినప్పుడు? అంటే తప్పు కోసం కాదు, అది ఏం చేయలేని నిస్సహాయత. ఎందుకంటే ఆ చట్టంలోనే వాళ్ళు సవరణ తీసుకొచ్చి ఏం చేశారంటే, అదొక దౌర్భాగ్యకరమైన చట్టం. అది భారతదేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన చట్ట సవరణ. ఏంటంటే నేరస్తుడే నేను నేరం చేయలేదని రుజువు చేసుకోవాలంట. అది ఏ దేశంలో లేదు అట్లాంటి చట్టం. మన రాజ్యాంగంలో, భారతీయ శిక్షణ స్మృతిలో, వీటన్నిటిలో కూడా ఏముంటుందంటే ప్రాసిక్యూషన్ అనేది నేరారోపణ చేస్తుంది. నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంటుంది, ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. కానీ ఈ కేసులలో మాత్రం నేరాన్ని రుజువు చేసుకోవాల్సిన, అంటే నేను నిరపరాధిని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అపరాధి మీద ఉంటుంది. కాబట్టి ఇది ఒక తప్పుడు సవరణ. దాన్ని వ్యతిరేకించాల్సి ఉండే పార్లమెంట్ కానీ, ఉభయ సభలు కానీ, ప్రజలు కానీ. అది అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినాక ఆ కేసు కింద మిమ్మల్ని పెట్టినా నన్ను పెట్టినా ఎవరికి బెయిల్ దొరకదు. ఎందుకంటే మనం రుజువు చేసుకోవాలి. అలా కూర్చొని మనం రుజువు చేసుకునేది ఏముండదు. ఆ విచారణకు ఎప్పుడు వస్తుందో తెలియదు. విచారణకు వచ్చేదాకా బెయిల్ ఉండదు. ఇవన్నీ కూడా ప్రజాస్వామిక దేశంలో ఉండాల్సిన చట్టాలు కాదవి. ఇంకా మొన్న జరిగిన ఇండియన్ పీనల్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి ఇచ్చిన సవరణ, ఇవైతే బ్రిటిష్ వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ నల్ల చట్టాలు ఇంతకంటే బాగుండేటి. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం అని చెప్పి అనుకోవడానికే బాధ అనిపిస్తూ ఉంది. ఇలా మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు రేపుతుంది, దేశవ్యాప్తంగా ఒక చర్చకి దారితీస్తుంది. అంటే ఒక వ్యక్తి గోప్యతకు సంబంధించి మీ న్యాయవాదిగా ఉన్నారు, హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు, అంటే రాజ్యాంగం పట్ల మీకు అది అవగాహన ఉంది. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఒక పూర్తిగా వ్యక్తి గోప్యతకు సంబంధించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేలాగా ఇంత బహిరంగ వెళ్తే ఏ విధంగా చూడాలి ఫోన్ ట్యాపింగ్ని? అంటే చాలా కాలంగా ఇది జరుగుతోంది. ఎమర్జెన్సీ కాలం నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్స్ చేయడం అనేది అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి. దీనికి దానికి మినహాయింపు అనేది ఏం లేదు. కాకుంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్, టెర్రరిస్టుల కార్యక్రమాలు,
తర్వాత రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల వరకే దాన్ని పరిమితం చేసేవారు. అది ఎక్సీడ్ అయినట్టుగా మనకు పత్రికల్లో వార్తలు కనబడుతూ ఉన్నాయి. బట్ ఇవి పార్లమెంట్ ఎన్నికలు వెంటనే వచ్చినాయి కాబట్టి కేసీఆర్ మీద అది ఒక నిరంతర క్యాంపెయిన్ లాగా నడిచింది. దానివల్ల ఆ కేసీఆర్ యొక్క ఇమేజ్ అనేది కొంత పతనమైంది. కానీ దాని మీద న్యాయ విచారణ కమిషన్ వేసినా, లేకపోతే ఇంకోటి ఏదన్నా విచారణ సంఘాన్ని వేసినా, లేకపోతే సిబిఐ కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న సిఐడి కానీ ఎవ్వరు విచారణ చేసినా కూడా అందులో ముఖ్యమంత్రులను శిక్షించడానికి ఏం దొరకదు. ఎందుకంటే వాళ్ళు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారే తప్ప రిటర్న్గా ఎక్కడ ఇవ్వరు. తర్వాత ఆ సీడీలు, తర్వాత అవన్నీ కూడా సర్వర్లు అన్నీ కూడా మాయం చేశారు. ఇప్పుడు వాటిలలో ఆధారాలు దొరకవు. ఇవి క్యాంపెయిన్కు పనికొస్తాయి, ప్రజలు కొంత నమ్మడానికి పనికొస్తాయి తప్ప ఇది ఇంట్లో శిక్ష పడేది ఏముండదు. అంటే ఇలాంటి వాటికి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటే? వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే అధికారులు కూడా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు తన పరిధిలో ఏముందో అంతవరకే చేయాలి తప్ప వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తే ఎట్లా అంటే అది అంటే వీళ్ళు గులాంగిరి చేస్తున్నారా, లేకుంటే ప్రజాసేవలో ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నారా? వాళ్ళకు నాయకులు 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంటారు, పోతుంటారు. వీళ్ళు రిటైర్మెంట్ అయ్యేదాకా అందులోనే ఉంటారు. ఎందుకు అట్లా గులాంగిరి చేయాలా? పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇంకొకరు కానీ కొంతమంది అట్లా చేయలేదు కాబట్టి బహుశా రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్నారేమో. అటువంటి కొంచెం నిషేధించాలి. ఈ రిటైర్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకురావడం, వాళ్ళకు ముఖ్యమైన బాధ్యతలు ఇవ్వడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టింది. ఎందుకంటే వాడికి ఏది ఉండదు వాడి చేతులు. నా ఉద్యోగం పోతుంది, నన్ను సర్వీస్ నుంచి బర్తరఫ్ చేస్తారు, నాకు ఛార్జ్ మెమోలు ఇస్తారు, నాకు ఇవన్నీ ఆపుతారు, ఆర్థిక బెనిఫిట్స్ అనేటివి ప్రయోజనాలు ఆపుతారు అనే భయం ఎంప్లాయీకి ఉంటుంది. కానీ రిటైర్ అయిన వాడికి ఎందుకు ఉంటుందండి? రిటైర్ అయ్యేవాడు ఏ దేశానికో పోతాడు, మళ్ళీ రాడు. కాబట్టి వాటి మీద ఇవాళ మరి చర్చ జరగాల్సింది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళను మళ్ళీ ఎందుకు కొనసాగించాలి? ఎవరన్నా ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడు ఇరిగేషన్లో, ఇతరత్ర ఐటీ సెక్టార్లో ఎక్కడైనా ఎక్స్పర్ట్ అతని సేవలు అవసరం అనుకున్నప్పుడు ఒక అడ్వైజర్గా అతనికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, మళ్ళీ సేమ్ పొజిషన్లో పెట్టకూడదు. ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. బట్ అది జరిగింది కాబట్టి ఇవన్నీ. ఇలాగ తెలంగాణ అసెంబ్లీని మీరు చూస్తున్నారు, కీలకమైన అంశాలు చర్చ జరుగుతోంది. అంటే చర్చ కంటే పక్కదో పోయే అంశాలు చాలా కనిపిస్తున్నాయి. కేసీఆర్ అసలు ఆ అసెంబ్లీకి ఒకే ఒక్క రోజు ఆ కీలకమైన ఫినాన్స్ చర్చ కూడా జరుగుతున్న అంత కీలకమైన హాజరు కాకపోవడం ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఒకే ఒక్క రోజు వచ్చి రాకపోవడాన్ని అసలు అంటే ఫస్ట్ అతను ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళాల్సి ఉండే. పెద్ద తప్పు ఏం చేశాడంటే ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. నేనైతే ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి ఇచ్చుతురైండో డే 1 నుంచి చెప్తున్నా, నెక్స్ట్ అసెంబ్లీకి రాకూడదు, ఆయన స్థానం ఇక్కడ కాదు దేశ రాజకీయాలలో. ఆయన భారత రాష్ట్ర సమితిని పెట్టాడు. కనీసం ఆయన ఒక్కడన్నా గెలిచి దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలను ఒక ములాయం సింగ్ లాగా, ఒక లాలూ ప్రసాద్ లాగా, ఓ రామ్విలాస్ పాస్వాన్ లాగా వాళ్ళకు కూడా పెద్దగా బలగమేం లేదు కదా. వాళ్ళు ఉన్నారు కదా పార్లమెంట్లో. మమత కూడా ఓ సందర్భంగా ఆమె పార్లమెంట్ మెంబర్ ఉండి రైల్వే మినిస్టర్ కూడా అయింది, ప్రతిపక్షంలో కూడా ఉంది. ఆయన రోల్ అక్కడ ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆయన ప్రతిపక్ష నాయకునిగా ఆయన పాత్రను ఆయన నిర్వహించాలి. తప్పుకోవడం కరెక్ట్ కాదు. నిందలు వస్తాయి, దూషణలు వస్తాయి. అసెంబ్లీ ఎట్లా నడుస్తున్నదో ఆయనకు తెలుసు. దానికి తగ్గట్టుగా ఆయన ప్రిపేర్ కావాలి. కానీ ఆయన అసెంబ్లీ నుంచి దూరంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర. ఒకవేళ ఆయన ప్రతిపక్ష నాయకునిగా ఇంకెవరినైనా పెట్టినట్టయితే అది వేరే తిరుగు ఉండేది. నేను అప్పుడు సజెస్ట్ కూడా చేశాను కడెం సేని చేయమని. ఆయన పోయేవాడు కూడా కాదు. ప్రతిపక్ష నాయకునిగా ఆయనకు ఆ బాధ్యత ఇచ్చుంటే, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చుంటే ఆయన కొంత మోరల్గా ఇంకెక్కువ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఆయన ఉండేవాడు. అది కూడా నేను సజెస్ట్ చేశాను, వినలేదు. రెండవది, నేను అసెంబ్లీకి రాను అని చెప్పేసి తను ముందే డిక్లేర్ చేసి నా అవసరం అక్కడ లేదు, నేను పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతా, నేను వచ్చి సంతకం పెట్టిపోతే ఎన్టీ రామారావు గారు కూడా ఒక టైంలో చేశారు అది. సో అట్లా కనుక ఆయన చెప్పుంటే ఇప్పుడు ఎవరు అడిగేవాళ్ళు కాదు. సరే 4 రోజులు అనేవాళ్ళు పారిపోయాడు, తప్పించుకున్నాడు అని చెప్పేవాళ్ళు. బట్ కంటిన్యూగా ఆ చర్చ జరగకపోయేది. మళ్ళీ వచ్చే అసెంబ్లీలో కనబడిపోయాడు. అసెంబ్లీలో కనబడిపోవడం కాదు కదా, ప్రధాన ప్రసంగం ఆయనే చేయాలి, హరీష్ రావు గారు కాదు చేయాల్సింది. ఓకే, నాయకుడు ఎప్పుడు కూడా ఈ నిరుత్సాహానికి గురి కాకూడదు, నిర్లిప్తత గురి కాకూడదు, ఆశావాదిగా ఉండాలి, ప్రజలకు ధైర్యం చెప్పాలి, నేనున్నాననే ఒక ఆశ్వాసన ఇవ్వాలి. ఇవాళ నువ్వే అక్కడ కనబడకపోతే ఎట్లా నమ్ముకొని నీతో ఉంటారు ప్రజలు? రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి.
నువ్వు అసెంబ్లీలో గర్జించకపోయినట్టయితే నీ ప్రజలు నీతోనే ఎందుకుంటారు, నీ కార్యకర్తలు నీతోనే ఎందుకుంటారు? ఇప్పటిదాకా వచ్చిన ఓటమి అనేది చిన్నది. లోకల్ బాడీస్లో కనుక ఆ పార్టీ పెట్టుకున్న నమ్మకాలు కనుక బొమ్మైనట్టయితే పార్టీ 3వ స్థానంలోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఇటువంటి కీలక సమయంలో తన ఇమేజ్ను 10 రెట్లు పెంచుకోగలిగిన అవకాశం ఉన్న టైంలో అసెంబ్లీకి రాకపోవడం అనేది చాలా బాధాకరం. దేశ రాజకీయాలకు సంబంధించి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగుతుంది. అంటే కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుందా? మొన్న బీజేపీకి సంబంధించి సీట్లు కూడా వాళ్ళు అనుకున్నది రాలేదు. అంటే తెలంగాణ లాంటి అగ్రెసివ్గా ఒక రాష్ట్రం రావడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయి కాంగ్రెస్కి? అంటే ఏ విధంగా ఉండాల్సిన అవసరం? ఇక్కడ రేవంత్ రెడ్డి మనం చూసాం. కాంగ్రెస్ ఏం చేసినా చేయకపోయినా రేపటి ఎన్నికలలో కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది, మోడీకి మైనస్ అవుతుంది. ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో బీహార్లో కానీ, ఇటు కాశ్మీర్లో కావచ్చు, మన మహారాష్ట్రలో కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాల తర్వాత వచ్చే ఎన్నికలలో కావచ్చు, ఈ బీజేపీది ఉదయించే స్థితి కాదు, ఇది అస్తమించే స్థితే కొంతకాలం పాటు. దీన్ని వాళ్ళు ఓవర్కమ్ కావడానికి కాంగ్రెస్ ఉపయోగించుకోవాలి, ఈ పరిస్థితిని ఉపయోగించుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ఒక నిష్క్రియాపరత్వం అనేది కాంగ్రెస్లో ఉంది. పాదయాత్ర చేయడం వరకు బాగానే పబ్లిసిటీ వచ్చింది, కానీ ప్రజల సమస్యల మీద, ప్రజల హక్కుల మీద దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. అసలు వాళ్ళ నోటీసులో కూడా ఉంటలేవు అవి, ఆడపోయి పోరాడడం లేదు, పార్లమెంట్లో గర్జించడం లేదు. వాటి మీద కాంగ్రెస్ అసలు ఒక ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తలేదు. అంటే తెలంగాణలో వచ్చిన పరిస్థితి మిగతా రాష్ట్రాలు ఎందుకు రావట్లేదు? తెలంగాణలో ప్రత్యేకంగా తెలంగాణలో ఒక అగ్రెసివ్ లీడర్ వచ్చాడు కాబట్టి వచ్చింది. ఓకే, గట్టిగా అంటే ఏ విషయంలో చూసినా కూడా కేసీఆర్ని అనుకరించే వ్యక్తి రేవంత్ రెడ్డి. మాట విషయంలో కావచ్చు, సామెతల విషయంలో కావచ్చు, ఆయనకు ఆదర్శం చెప్పినా చెప్పకపోయినా ఆయన ప్రభావము 90% రేవంత్ రెడ్డి మీద ఉంది. అంటారు కదా ఆయన జుట్టులోంచి పుట్టిండని తెలంగాణలో. సో ఎవరు వేలెత్తి చూపెట్టని రోజుల్లో కేసీఆర్ను వేలెత్తి చూపెట్టాడు. ఎవరు ఆయన అనడానికి వెనక ముందు ఆడుతున్న రోజుల్లో భయపడే రోజులు కావచ్చు. ఈవెన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ఆనాడు జానారెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఎవరు కూడా నోరు మెదపని రోజుల్లో ఆయన ప్రశ్నించాడు, ఆక్షేపించాడు. రెండవది, తన మీద ఓటుకు నోటు కేసు పెట్టి జైలు పంపినా కూడా దోషిగా చాలామంది ఏం చేస్తారంటే ఖర్చు అడ్డం పెట్టుకుంటారు, కనబడరు, ఇట్లుంటుంది. కానీ లయన్ ఈజ్ బ్యాక్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ నిర్వహించాడు. జైల్లోంచి బయటికి రాకముందే ముందు రోజు రాత్రే హైదరాబాద్ నగరం అంతా లయన్ ఈజ్ బ్యాక్ అనే పోస్టర్లు వచ్చినాయి. అంటే తన ఇమేజ్ని తనే బూస్టప్ చేసుకున్నాడు. తర్వాత చాలా కష్టపడ్డాడు. ఆయనకు ఒక డ్రీమ్ ఉండేది సీఎం కావాలని. అయితే ఆయన దూకుడుగా పోవడమే కాక ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఓడించడానికి ఏం చేయాలనో అన్నీ చేశాడు రేవంత్ రెడ్డి. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఆయన 100% నమ్మిండు. అవును, నేను కొట్టగలుగుతాను, నేను సీఎం కాగలుగుతాను. అది చాలా ఇంపార్టెంట్. మిగతా అన్నీ 20%. ఓకే. అయితే ఆ బలమైన విశ్వాసం, నమ్మకం ఏదైతే ఉన్నదో అది ఎవరైతే ఏదైనా సాధించాలనుకుంటారో వాళ్ళకు ఉండాలి. అది 80%, 20% అనేటి ఇవన్నీ మిగతాయండి. ఎలక్షన్స్ కానీ, పిసిసి అధ్యక్షుడు కావడం కానీ, క్యాంపెయిన్ అద్భుతంగా చేయడం కానీ, దానికి కావాల్సిన డబ్బు సరంజామా సమకూర్చుకోవడం కానీ, ఇవన్నీ 20%. రేవంత్ రెడ్డి అలా ముఖ్యమంత్రి అయినడు, టీఆర్ఎస్ ఓడిపోయింది అంటే ఆయన లోపల 80% నమ్మకమే ఆయనను 5 ఏళ్ళు నడిపించింది, ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇది కీలకం అండి. ఎవరైనా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ జోడిస్తే తప్ప సాధించలేరు. అది ఇక్కడ లేదు. తెలంగాణ తీసుకురావడంలో కేసీఆర్ సేమ్ అట్లాగే వ్యవహరించాడు. ఓకే. అదే రేవంత్ రెడ్డికి కూడా ఒక మార్గదర్శకమైంది ఆయన ఆలోచన ధోరణి. ఎవరేం మాట్లాడినా ఆయన తెలంగాణ లోకం తప్ప ఇంకో లోకం లేదు కేసీఆర్ తెలంగాణ వచ్చేదాకా. అటువంటిది పరిపాలనలోకి వచ్చినాక గెలిపే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మీరు తెలంగాణ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ అనే పుస్తకాన్ని చేశారు. వీటిలో మీరు ఇంత ఉద్యమ చరిత్రను చూస్తూ వచ్చారు, గెలుపు ఓటముల దగ్గర నుండి చూస్తూ వచ్చారు. ఆ బుక్లో చివరి పేజీ ఏం కాబోతుంది, ఏం రాయబోతున్నారు ఇంత హిస్టరీ చూసిన తర్వాత? అంటే కొత్త నెత్తురు రావాలండి రాజకీయాల్లో. ఒకవేళ రేపు టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్నా, కాంగ్రెస్ మళ్ళీ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలనుకున్నా, ఇప్పుడంతా యువశక్తి ముందుకొస్తున్నది. యువశక్తికి తగ్గట్టుగా వాళ్ళు తమ ప్రవర్తనను మార్చుకోవాలి. యువశక్తికి తగ్గట్టుగా విధానాలను ఇంట్రడ్యూస్ చేయాలి. యువశక్తికి తగ్గట్టుగా వాళ్ళ బిహేవియర్లో, బాడీ లాంగ్వేజ్లో, మాటలో కూడా మార్పు రావాలి. అది ప్రతిపక్షమైన, పాలకపక్షమైన
యూత్ను టార్గెట్ చేసినప్పుడు యూత్ వేగం కోరుకుంటున్నారు, వీళ్ళలో మార్పును కూడా కోరుకుంటున్నారు. 2 ఎన్నికల్లో మనం చూసాం. కాబట్టి అప్ టు దట్ మార్క్ దే హ్యావ్ టు రైజ్, అంటే ఆ స్థాయికి వాళ్ళు ఎదగాలి. అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అది కేసీఆర్ గారు కావచ్చు, అది కేటీఆర్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇవాళ యూత్ ఆస్పిరేషన్సే ఎజెండాగా ఉండాలి. ఆ యూత్ను ఆకట్టుకునే విధంగా అన్ని రకాల పాత పద్ధతులను వదిలేయాలి. నువ్వు కొంతకాలం తొడిగిన షర్ట్నే వదిలేస్తావే, నీ తాత తొడిగిన షర్టును ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు మైండ్లో ఆలోచనలు ఎందుకు ఉండాలి, ఆ పద్ధతులు ఎందుకు ఉండాలి? డైజెస్ట్ చేసుకోరు కదా. సోషల్ మీడియా యుగం ఇది. కాబట్టి ఆ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలకు అడ్డుకట్ట వేసే విధంగా నిజాయితీగా నిర్భయంగా ముందుకెదిగే విధంగా ఉండాలి. దోషిగా నిలబడకూడదు. ఒకవేళ నువ్వు తప్పులు చేసినా కూడా నిర్భయంగా ప్రజల ముందు ఒప్పుకోవాలి. కాబట్టి ఇద్దరూ కూడా ఆ లెవెల్కి రైజ్ అయితే తప్ప ఒక రాజకీయంలో గుణాత్మకమైన మార్పు రాదు, ప్రజలు కోరుకునే మార్పు రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి ఆ యూతే కీ రోల్ ప్లే చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పుట్టిన వాళ్ళు కూడా ఓటాకు వచ్చి ఇవాళ 3వ సారి 2వ సారి ఓటేయబోతున్నారు. మరి వాళ్ళ ఆస్పిరేషన్స్ వేరుంటాయి కదా, ఇంకా తెలంగాణ సెంటిమెంట్ అంటే కుదరదు. కాబట్టి రాబోయే రోజుల్లో వచ్చే ఛాలెంజెస్ తగ్గట్టుగా వాళ్ళు ఎదుగుతేనే. ఇంకోటి బంగారు తెలంగాణ అని చాలా పెద్ద లక్ష్యాలను మనం పెట్టుకున్నాం. సరే, కొంతవరకు కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు, కొన్ని తప్పులు జరిగినా కొంతవరకు రీచ్ కాగలిగారు ఆయన. కానీ ఆ లక్ష్యం అసంపూర్తిగా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అది ఆయన ప్రవేశపెట్టాడు ఆ లైన్ అనేది పక్కకు పెట్టి ఆ ప్రభుత్వం తీసుకున్న లైన్గా భావించి దాన్ని కొనసాగనివ్వాలి. ఒక విషయంలో తప్పకుండా అభినందించాలి, కాళేశ్వరం ప్రాజెక్టును నిన్న మొన్నటిదాకా తప్పుపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి ముందుకు వస్తున్నది. అంటే మిగతావి కూడా అట్లాగే చేయాలి. ఆ పథకాలు బాగాలేకపోతే అంతకంటే బెస్ట్ పథకాలు పెట్టాలి, కానీ ఆ పథకాలు రద్దు చేసి ఆ స్థానం ఖాళీగా పెట్టకూడదు. దళిత బంధు రద్దయింది, దాని బదులు అభయహస్తం పెట్టు, అంతకంటే భిన్నంగా పెట్టు, ప్రజలను కన్విన్స్ చేయి. అయితే ఇవన్నీ కూడా ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చర్చిస్తున్న సమయం బడ్జెట్ సమయం. బడ్జెట్ అనేది కేవలము జనాకర్షణ విధంగానే ఉండకూడదు, నిజంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలి, ఇన్కమ్ పెంచే విధంగా ఉండాలి, రాష్ట్ర జీడిపి పెరిగే విధంగా ఉండాలి. ఆ రకంగా ఉండాలన్నప్పుడు గ్రామీణ స్థాయిలో చర్చ జరగాలి. కేవలము ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూర్చొని ఏసీ రూమ్లో దీనికింత దానికంత కాదు. పెద్ద బడ్జెట్ 2,91 కోట్లు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ ఫైనాన్స్ టీంని అంతా గ్రామాలకు తరలించాలి. రచ్చబండ దగ్గర గ్రామ సభ జరగాలి. గ్రామ సభలో ఆ ఊర్లో ఏముంది, ఏం లేదు, ఏం కావాలి, జనరల్ సర్వే వేరు, ప్రజల ఒపీనియన్ తీసుకోవాలి. అక్కడ వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలంటే ఏమి ఇవ్వాలి, అక్కడ బర్రెలి అన్నా గొర్రెలి అన్నా ఏ విషయంలో ఫోకస్ చేయాలి. పంట పండే భూమి ఉండి కూడా పండించలేకపోతున్న పరిస్థితి ఉంటుంది, దానికి నీళ్ళు ఇవ్వాలి. అందరూ వరి వేసే పరిస్థితి ఉన్నది, అట్లా కాకుండా హార్టికల్చర్ క్రాప్స్ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలంటే కొద్దిగా సబ్సిడీలు ఇవ్వాలి. అంటే ఇట్లాంటి విధానాలను అన్ని గ్రామాలలో వచ్చిన రిపోర్ట్స్ని పట్టుకొని మండలాలలో దాన్నంతా క్రోడీకరించాలి. తర్వాత జిల్లా కలెక్టరు అన్ని మండలాల నుంచి వచ్చిన వాటిని క్రోడీకరించి నెక్స్ట్ బడ్జెట్లో మా జిల్లాకు దీనికింత అని చెప్పాలి. అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకున్న అనుకూలతను బట్టి కొన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేయొచ్చు. అది జనరంజకమైన బడ్జెట్ అవుతుంది. అట్లా కాకుండా పైనుంచి రుద్దుతే మోడీ గారు శాస్త్రీ భవన్లోనో ఇంకెక్కడో కూర్చొని ఆయన రుద్దుతున్నాడు. ఇక్కడ కూడా మన ప్రభుత్వం కూడా ఎకనామిక్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఆ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన వాటిని పట్టుకొని వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఇది పైనుంచి కిందికి ఉండకూడదు, కింది నుంచి పైకి రావాలి. మావో అన్నట్టుగా ప్రజల నుంచి ప్రజలకు పోవాలి. మళ్ళీ ఆ క్వాలిటేటివ్ చేంజెస్ అనేది ప్రభుత్వం చేయాలి. ఇంకోటి ఒక థింక్ ట్యాంక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వానికి అన్ని రంగాలల్లో. గుడ్డిగా గత పక్షం చేసిన దాన్ని, గత పాలకపక్షం చేసిన ప్రతిదాన్ని వ్యతిరేకించకూడదు. ప్రజల్లో దానివల్ల ఆదరణ ఉంది, ప్రజలు దాన్ని అభినందించారు, ప్రజలు దానివల్ల లబ్ధి పొందారు, వాటిని కొనసాగించాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి ఇంట్రడ్యూస్ చేశారు, వాటిని ఎవ్వరు కూడా తీసేయలేదు. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని బలోపేతం చేస్తున్నారు. అట్లాగే ఈ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన మంచిని కూడా కొనసాగించాలి. ఆ రకంగా ఆలోచిస్తే తెలంగాణకు లాభం జరుగుతుంది, ప్రజలు కూడా అభినందిస్తారు, ఆ ముఖ్యమంత్రిని 10 ఏళ్ల పాటు ప్రజలు ఆదరిస్తారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. అంటే రాజకీయాలకి అతీతంగా ఒక బౌండరీ దాటి మీ అభిప్రాయాలని ప్రజలు అనుకుంటున్నది ఏంటో షేర్ చేయగలిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది మనకి అంటే టోటల్గా రాజకీయ నాయకుల్లో అహంకారం అనేది ఆ బాడీ లాంగ్వేజ్లో కావచ్చు, మాట తీరులో కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలిలో కావచ్చు
మార్పు రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు రాజకీయాల్లో యువత రావాలి. యువత ఆలోచనలకు ప్రధాన వేదికగా తీసుకొని ప్రభుత్వాల పాలన సాగాలనేది ఒక స్పష్టత వ్యక్తమవుతుంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.